వచ్చేసి మనం ఇప్పుడు మిక్స్ చేసుకొచ్చాం, యాలకులు మిరియాలు యాడ్ చేసాం కదా. ఈ యాలకులు మిరియాలు యాడ్కి తీసుకొచ్చేసి ఇందులో వేస్తే కొంచెం నానుతుంది. మనం ఈ బెల్లము ఇవన్నీ దంచుకొని రెడీ చేసేది అది కొంచెం నానుతుంది. ఇలా ఇంకంతే, ఇలా కరిగిపోయింది. ఇది ఒక నిమిషం మనం కరిగిపోయింది. ఇందులో జరగవచ్చు, ఎందుకంటే ఈ బెల్లంలో ఏమొస్తుందంటే మనకు ఇసుక, ఈ చెరుకు తవ్వ, ఇవి ఎందుకంటే బెల్లం అనేది రకరకాలుగా చేస్తారు కాబట్టి ఆ గానుగులో చెత్త చెదారం వస్తుంది. మనం ఇలా జల్లెడ పట్టుకుంటాం, ఈ వడపోసుకుంటాం. ఈ వడపోసుకున్న తర్వాత ఏదైనా ఉంటే మనకి జల్లెల్లోనే మిగిలిపోతుంది. అప్పుడు జున్ను పాలు ప్లస్ ప్యాకెట్ పాలు, బెల్లం, యాలకులు, మిరియాలు 4 టచ్ అయినాయి. ఈ 4 టచ్ అయిన తర్వాత ఇప్పుడు వీటిని మళ్ళీ మనం ఈ కప్పులలో పెట్టుకోవాలి. పాత్రలో మనం ఇంతదాకా 1 అంగుళంన్నర 2 అంగుళాలు నీళ్ళు పోసుకోవాలి, వాటర్ పోసుకోవాలి. ఈ నీళ్ళు పోసిన తర్వాత దీనిలో ఇది పెట్టాలి. ఇది పెట్టిన తర్వాత దీని మీద మనం ఈ శాస్త్ర వేసుకోవాలి, ఈ మూత పెట్టాలి. స్టీమ్ అంటే మనం ఇడ్లీ ఉడికినట్టు ఉడుకుతుంది. ఈ మూత పెట్టేసుకుంటే ఇది ఇంతవరకు కట్ అయిపోయింది. కట్ అయిన తర్వాత ఇప్పుడు మనం ఈ జున్ను బాక్స్లో ఒకటి పేర్చుకుంటాం. ఇలా పెట్టుకున్న తర్వాత మనం ఇది ఆవిరి వచ్చి ఉడికేటప్పుడు ఏంటంటే పై క్యాప్స్ వేసిపోతాం. ఈ క్యాపులు వేసిపోతుంది. ఈ క్యాపులు వేసిపోకుండా ఇలా మూత పెట్టుకొని దీన్ని తీసుకొని స్టవ్ మీద పెట్టేసుకోవాలి. ఈ మూత దాని మీద వేసుకోవాలి. దాని మీద వేసుకున్న తర్వాత ఎందుకంటే ఇక్కడికి దీనికి కొంచెం తగ్గింది కాబట్టి ఇది ఇలా పెట్టుకుంటాం. ఇది ఇలా పెట్టుకుంటే అప్పుడు దీనికి లేబర్ అప్పుడు మనకి ఇది సెట్ అయిపోతుంది. ఆవిరికి క్యాప్ లేసిపోద్ది కాబట్టి దాని మీద కొంచెం మనం హైట్ పెట్టాలి. అర్ధగంట కల్లా మనం జున్ను అయిపోతుంది. ఇలా పెట్టుకుని ఇలా చూస్తాం జున్ను అయిందా కాలేదా. ఓకే, జున్ను అయిపోయింది. గట్టిపోయింది. ఇంకొక 10 నిమిషాలు అంటే మన జున్ను రెడీ. మళ్ళీ దీని మధ్యలో ఒకసారి చూసుకోవాలి, ఎందుకంటే క్యాప్స్ లేసిపోతుంది. ఈ ఆవిరికి ఏంటంటే ఈ క్యాప్లన్నీ టప టప టప్ పైకి లేసిపోతుంది. అప్పుడు లేచిపోయినప్పుడు వాటర్ దీంట్లోకి వచ్చేస్తుంది. దీంట్లోకి వచ్చేసినప్పుడు మనం ఏం చేస్తాం, జున్ను మొత్తం ఖరాబ్ అయిపోతుంది. అప్పుడు ఎగ్గు ఎలా పగిలిపోతే వాటర్లో ఎగ్గు అలా అయింది. అందుకే కాబట్టి దీనికి మళ్ళీ మనం అదనంగా దీనికి ఒక ప్రెషర్కి పెట్టుకొని ఇంకొక 15 నిమిషాలు ఉంటే ఆటోమేటిక్గా మళ్ళీ మనం ఇలా వెయిట్, ఎందుకంటే ఆవిరి బాయ్ బయటకు రాకుండా ఆ క్యాప్లు వేసిపోతుంది. ఇది జున్ను ప్రిపేర్ ఎలా చేయాలి, ఏం చేయాలని దాన్ని బట్టి మనం చెప్పుకోవడం. చైనా గ్రాస్ కాదు ఇది, ఇది ఒరిజినల్ ప్యూర్ పాలతోటి జున్ను పాలతో చేసిన జున్ను.